అందరికీ నమస్కారం. తెలంగాణ రైతు భరోసా డబ్బులు యాసంగి సీజన్ సంబంధించి మంత్రులతో సమావేశాలు అయితే నిన్న జరిగినాయి అన్నమాట. అయితే మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే ఈ యొక్క రైతు భరోసా విషయాలకు సంబంధించి ఇప్పటికే యాసంగి 25 అనేవచ్చు 2026లో ఈ యొక్క ప్రారంభోత్సవానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మరి నిధులు విడుదల చేస్తుందా, ఈ యొక్క చూసుకున్నట్టయితే ఇప్పటికే పరిషత్ ఎన్నికలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే చాలా ఎక్కువ శాతం వరకు కనబడుతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే నిన్న వచ్చేసి కూడా సమావేశంలో చర్చించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యమంత్రి వర్యులు పరిషత్ ఎన్నికలపై త్వరలో తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది. అలాగే రైతు భరోసా విషయాలకు సంబంధించి ఇప్పటివరకు చూసుకున్నట్టయితే రైతు భరోసా అనేది ప్రభుత్వం ఈ యొక్క చూసుకున్నట్టయితే డిసెంబర్ నెల చివరి తేదీలలో చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే మనకి యొక్క అంటే దీనికి సంబంధించి కూడా ఇంతవరకు అయితే స్పందించలేదన్నమాట. సో మంత్రులతో నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఏమని చర్చించారు, అలాగే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖల మంత్రి గారు కూడా దీనికి సంబంధించి ఏమని స్పందించారు అనే విషయాలకు సంబంధించిగా వెళ్ళినట్టయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే శాటిలైట్ సర్వే అనేది అయితే నిర్వహించినట్లయితే ఇస్తుంది. అయితే శాటిలైట్ సర్వే అనేది అయితే నిర్వహించినట్లయితే రాష్ట్రంలో ఇప్పటికే అందరు కూడా సాగు చేసి ఉండరు అన్నమాట. అంటే ఇప్పుడిప్పుడే అందరు కూడా పొలాలకు సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడిప్పుడే కాబట్టి మనం చూసుకున్నట్టయితే సర్వేలో ఒకవేళ సర్వే అనేది అయితే జరిగినట్లయితే రాష్ట్రంలో 90% వచ్చేసి కోతలు ఉంటాయన్నమాట. రైతు భరోసా 90% వచ్చేసి కోల్పోవడం అయితే జరుగుతుంది. చాలామంది రైతు సోదరులు అయితే అప్పుడు చూసుకున్నట్టయితే ఇక పంట పెట్టుబడి సాయం ఉపయోగం ఏముంటుంది. ఇప్పటికే మనం చూసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి కానివ్వచ్చు, అలాగే నిన్న మంత్రులతో కలిసి సమావేశం కానున్నారన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయితే అసెంబ్లీ యొక్క సమావేశాలు, పంచాయతీ ఎన్నికల ఫలితాలు, అలాగే పరిషత్ ఎన్నికలు, బీసీ యొక్క చూసుకున్నట్టయితే రిజర్వేషన్ల పెంపు, గ్లోబల్ సమ్మిట్లో జరిగిన ఒప్పందాలు, అలాగే ఐఐపిఎస్ కానివ్వచ్చు, ఐపీఎస్ అధికారులు బదిలీ, కార్పొరేషన్ చైర్మన్ నియామకం తదితర అంశాలపై రైతుల కోసం రైతు భరోసా విషయాలకు సంబంధించి కానివ్వచ్చు చర్చించినట్లయితే తెలుస్తుందన్నమాట. సో దీని ద్వారా అర్థం చేసుకోవాల్సి ఏంటంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట రాష్ట్రంలో. మరలా ఈ యొక్క ఈ నెల 25లో చూసుకున్నట్టయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. రైతు భరోసా అనే స్కీమ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు సోదరులు చాలా వరకు అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుందన్నమాట. జనవరిలో ఈ యొక్క చూసుకున్నట్టయితే సంక్రాంతి పండుగ కానుకంగా రైతు భరోసా రాష్ట్రంలో అమలు చేయబోతున్నట్లయితే దీనికి సంబంధించి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లయితే మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా అనేది అయితే ఈ యొక్క చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి కూడా ఇవి విశేషాలు అన్నమాట.